హాయ్ గైస్, కమ్యూనిటీ ఎలా ఆన్ చేయాలి? సో చాలా ఆడియన్స్ అయితే నేను కామెంట్ చేస్తున్నారు, కమ్యూనిటీ ఎలా ఆన్ చేయాలి, కమ్యూనిటీ ఎలా నడిపించాలి, సో ఇట్లా అడుగుతున్నారు. కాబట్టి సో కమ్యూనిటీ అంటే ఏమిటి, సో ఇట్లా అడుగుతున్నారు. బట్ ఇక్కడ మనకు ఒక వైటిష్లో వెళ్ళిన తర్వాత కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ అని వస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ వస్తుంది కదా. సో మనకు అలా వస్తుంది, దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, బట్ దాని గురించి లాభాలు ఏంటి, సో సబ్స్క్రైబర్స్ వస్తారా అండ్ వ్యూస్ వస్తాయా, మేము కొత్తగా ఛానల్ పెట్టాము మాకు తెలుస్తలేదు మీరు అనుకుంటే కంప్లీట్లీ సో దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ రావచ్చు అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేసుకోవచ్చు. సో కమ్యూనిటీ పోస్ట్ అంటే వేరే వాళ్ళు కూడా మన ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు అండ్ దాని వ్యాలిడిటీ కూడా ఉంటుంది అన్నమాట. సో కంప్లీట్లీ సో ఎలా ఉంటుంది, ఏముంటుంది, దాని గురించి సెట్టింగ్స్ ఏంటి మొత్తం ఈ వీడియోలో మొత్తం సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు కూడా స్కిప్ అయితే చేయకండి. సో ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ కాల్లో వెళ్ళిపోదాం గాయ్స్. ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. సో ఇట్లా వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే సో కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ కదా, లేదా కమ్యూనిటీ ఎలా నడపాలి ఇట్లా కామెంట్ చేశారు. సో ఇక్కడ కామెంట్లో వెళ్ళిపోతాను. కామెంట్లో వెళ్ళిపోయిన తర్వాత సో ఎవరు కామెంట్ చేశారో మీకు చూపిస్తాను లైవ్లో. అండ్ ఇక్కడ వ్యూ వాళ్ళకి సెలెక్ట్ చేస్తాను. వాళ్ళకి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ అండర్స్పాండర్కి అండ్ ఇనేబుల్ చేసుకుంటాను. సో ఇట్లా ఇనేబుల్ చేసుకుంటే ఏదైతే న్యూవెస్ట్ ఉంటాయో అవి న్యూవెస్ట్ అయితే మనకు ఇనేబుల్ అంటే చూపిస్తాయి అనమాట, కనిపిస్తాయి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఉండి మన క్రియేటర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు. సో ఇక్కడ పై స్క్రోల్ చేస్తాను. సో ఒక పర్సన్ అయితే నేను కామెంట్ చేశారు, మేడం అనుకుంటా అండ్ ఎవరు అనుకుంటా, ఇక్కడ చూడండి సరోజా దేవలా మేడం అనుకుంటా. అండ్ ఇక్కడ చూడండి సో కామెంట్ అయితే చేశారు. అండ్ ఏంటిది, కమ్యూనిటీ ఎలా చేయాలో చెప్పండి అన్నయ్య, నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. సో కమ్యూనిటీ ఎలా చేయాలి, ఇందులో మనకు రెండు రకాలు ఉంటుంది, కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది అండ్ కమ్యూనిటీ ఎలా చేయాలి అంటే కమ్యూనిటీ. సో ఇప్పుడు కమ్యూనిటీ కూడా చేసుకోవచ్చు, అంటే మన ఏదైతే ఛానల్ ఉందో దాంట్లో మనం కమ్యూనిటీ కూడా చేసుకోవచ్చు అండ్ కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది. మీరు ఏది అడిగినారో నాకు అది తెలుస్తలేదు, బట్ ఇక్కడ మీకు సో కమ్యూనిటీ ఎలా చేయాలో మీకు ఇక్కడ చెప్తాను అనమాట. సింపుల్లీ గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి యువర్ కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ అని కనిపిస్తుంది, అంటే మనకు కమ్యూనిటీ రాలేదా లేకుంటే ఆఫ్ అయిపోయిందా. సో మీరు కన్ఫ్యూజ్గా ఉన్నారనమాట, అంటే కన్ఫ్యూషన్లో ఉన్నారనమాట. సో చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో ఇది ఎందుకు ఇలా వచ్చింది, సో దీన్ని ఇనేబుల్ ఎలా చేసుకోవాలి చాలా ఆడియన్స్కి తెలియదు. సో ఇక్కడ ప్రాపర్లీ మీకు చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో కొద్దిగా కూడా స్కిప్ అయితే చేయకండి, ఎందుకోసం అంటే మీకు అర్థం కాదు. సింప్లీ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకు హైయెస్ట్ కామెంట్స్ ఎవరైతే చేసినారో అండ్ డైలీ కనెక్ట్ ఎవరైతే ఉంటారో మనకి ఇక్కడ కామెంట్స్ అనేది సో వాళ్ళ ఛానల్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. చూడండి సో ఎవరైతే కామెంట్ చేసుకుంటారో వాళ్ళ కామెంట్స్ అని హైలైట్ అవుతాయి అనమాట. ఎక్కడ హైలైట్ అవుతాయి, సో ఇక్కడ చూడండి కమ్యూనిటీ స్పాట్ లైట్ కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూడండి వీక్లీ హైలైట్ ఆఫ్ యువర్ మోస్ట్ ఎంగేజ్ ఆడియన్స్ మెంబర్స్ ఇంక్లూడింగ్ యువర్ టాప్ కామెంటర్స్. సో ఇట్లా మనకు అండ్ ఎవరైతే టాప్ కామెంట్స్ ఎవరైతే చేసినారో మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మీరు కూడా కామెంట్ చేస్తే మీది కూడా డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. సింపుల్ నేను బ్యాక్ వస్తాను. ఇప్పుడు మీకు అక్కడ కమ్యూనిటీస్ ఆఫ్ అని కనిపించింది కదా, సో దాన్ని ఇనేబుల్ ఎలా చేసుకోవాలి, కమ్యూనిటీ ఎలా చేయాలి మీకు ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ చేస్తా అంటే యూట్యూబ్లో వెళ్ళిపోతాను. అండ్ ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇలా యూట్యూబ్లో వచ్చిన తర్వాత సింప్లీ ఇక్కడ మనం యూలో వెళ్ళిపోదాం, మన ప్రొఫైల్లో వెళ్ళిపోదాం అనమాట. సో ఇలా ప్రొఫైల్లో వెళ్ళిపోతే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది కదా, దీన్ని మీరు నేమ్కి క్లిక్ చేయండి, మన ఛానల్ నేమ్కి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ వేరే ప్రాసెస్ ఏం లేదు, పెద్ద ప్రాసెస్ లేదు, పెద్ద వీడియో కూడా కాదు. అండ్ ఇక్కడ మీకు సింపుల్ ట్రిక్లో చెప్తాను. అండ్ సెట్టింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, కమ్యూనిటీ ఎలా చేయాలి, అండ్ అక్కడ కమ్యూనిటీస్ ఆఫ్ ఉంది కదా దాన్ని కూడా ఎనేబుల్ ఎలా చేసుకోవాలి. కొందరికి భయంగా ఉందన్నమాట. సో అది ఎందుకు అనిపిస్తుంది ఆడియన్స్కి అయితే తెలుస్తలేదు, సింపుల్లీ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే తెలుస్తలేదు. కాబట్టి ఎవరికైతే తెలుస్తుందో స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం. అండ్ ఇక్కడ చూసుకుంటే కదా ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది కదా. అండ్ కదండి ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి మై కమ్యూనిటీ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి మై కమ్యూనిటీ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఇనేబుల్ చేసుకోండి. ఈ బటన్ ఉంది కదా, ఇలా ఇనేబుల్ చేసుకోండి. ఇనేబుల్ చేసుకున్న తర్వాత సింప్లీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ కొద్దిగా రీఫ్రెష్ చేయండి, మన ఛానల్ రీఫ్రెష్ చేయండి. ఇలా రీఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ అండ్ మన శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్కు ఓకే వేసుకోండి, మీ ఛానల్కి ఓకే వేసుకోండి. సింప్లీ ఓకే వేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ విజిట్ కమ్యూనిటీ వస్తుంది కదా. సో ఓకేనా, ఇక్కడ మనకు వస్తుంది కదా, దీన్ని మీరు ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి, టాప్ న్యూవెస్ట్ మై పోస్ట్ వాట్స్ ఆన్ యువర్ మైండ్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో మీరు స్టార్ట్ పోస్ట్ ఇవన్నీ చూడండి, స్టార్ట్ పోస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా పోస్ట్ అయితే అడుగుతుంది. సో మనం పోస్ట్ చేసుకోవచ్చు అండ్ వేరే వాళ్ళు ఎవరైతే కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా సో ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. అది దానికి వ్యాలిడిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పటివరకు ఉండాలి, వన్ డే ఉండాలా, వీక్లీ ఉండాలా, మొత్తం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, మనం ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది చూడండి, చూపిస్తాను. అండ్ ఇక్కడ కమ్యూనిటీ సెట్టింగ్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ వ్యూవర్ పోస్ట్ ఉంది చూడండి. ఈ వ్యూవర్స్ పోస్ట్ ఉంది అంటే వ్యూవర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా పోస్ట్ చేసుకోవచ్చా లేదా సబ్స్క్రైబర్స్ మాత్రమే చేసుకోవచ్చా,
మనకి ఇక్కడ 2 రకాలు అడుగుతుంది ఇక చూడండి. లేదా హూ క్యాన్ పోస్ట్ అని అడుగుతుంది, అంటే మన సబ్స్క్రైబర్స్ మాత్రమే పోస్ట్ చేయాలన్నా అని అడుగుతుంది. సో మనం ఇక్కడ సెకండ్ మంది సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ అండ్ మినిమం సబ్స్క్రిప్షన్ టైం అని అడుగుతుంది. సో మొత్తానికి మనం ఇక్కడ సో ఇనేబుల్ ఎలా చేసుకోవాలి గాయస్ ఇక్కడ చూడండి. మనం ఇక్కడ 1 డే ఉంది, 1 వీక్ ఉంది. సో 1 వీక్ ఉంటే ఏమవుతుంది అంటే 1 వీక్ తర్వాత బిఫోర్ మనకు సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు మాత్రమే కామెంట్ అని పోస్ట్ చేయొచ్చు అనమాట. పోస్ట్ చేయొచ్చు, కామెంట్ చేయరాదు కదా, పోస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు 1 డే జస్ట్ ఇప్పుడు సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఉంటారో, కొత్తగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు కమ్యూనిటీ పోస్ట్ అంటే ఈ పోస్ట్ చేయరాదనమాట. ఏది కమ్యూనిటీ పోస్ట్ చేయరాదనమాట. సో అట్లా మేము ఏదైతే కమ్యూనిటీ చేస్తున్నామో సో అట్లా వాళ్ళకి పోస్ట్ అయితే చేయరాదు. పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సో పోస్ట్ చేయొచ్చు అనమాట, కమ్యూనిటీ పోస్ట్ చేయొచ్చు అనమాట. సో మనం ఏం చేద్దామంటే 1 వీక్ అంటే సో చాలా పాతగా ఉన్న వాళ్ళైతే కమ్యూనిటీ పోస్ట్ చేసుకోవచ్చు. మరి కొత్తగా ఉన్న వాళ్ళు పోస్ట్ ఎలా చేసుకోవాలి అంటే మనం 1 డే పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. వీక్లీ పెట్టుకోకుండా ఆయన ఇక్కడ 1 డే పెట్టుకోవాలా. సో సింప్లీ అండ్ బ్యాక్ వచ్చేయాలన్నమాట. అంటే మన సబ్స్క్రైబర్స్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతారు, కమ్యూనిటీ పోస్ట్ చేయగలుగుతారు. సో అట్లా మనం అట్లా వేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ మనకి ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలంటే సెట్టింగ్ చేసుకోవచ్చు. బేసిక్ ఉంది అండ్ నాన్ ఉంది అండ్ హోల్డ్ ఆల్ ఉంది, సంథింగ్ మొత్తం అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫ్ పెట్టుకోవాలంటే ఆఫ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం ఇట్లా ఉంటుంది. సో డిస్కార్డ్ చేసుకోవాలంటే డిస్కార్డ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం కమ్యూనిటీలో వెళ్ళిపోయిన తర్వాత సో ఇది ఆన్ ఉంది కదా, సో ఇది ఆనే ఉంచేసేయండి. ఎందుకోసం అంటే ఆఫ్ అయితే లేదు. చూడండి నేను కూడా ఆఫ్ చేసిన కాబట్టి ఆఫ్ అయితే లేదు. కమ్యూనిటీ పోస్ట్ ఆనే ఉంటుంది కాబట్టి ఆనే ఉంచేయండి. సింప్లీ కమ్యూనిటీ సెట్టింగ్స్ అయితే సో మనం ఏదైతే సబ్స్క్రైబర్స్ 1 డే అండ్ బిఫోర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే కమ్యూనిటీ చేయగలుగుతారు అని అనుకుంటే సో మీరు 1 డే పెట్టుకోండి. అంటే ఎవరైతే మనం బిఫోర్ 1 డేలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే కమ్యూనిటీ పోస్ట్ చేయగలుగుతారు. వాళ్ళు కూడా మన దాంట్లో మన ఛానల్లో పోస్ట్ చేయగలుగుతారు. సో అట్లా సో వాళ్ళది వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉండాలంటే సో 1 డే మాత్రమే ఉంటుంది, లేదా వ్యాలిడిటీ కూడా ఉంటుంది, 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ బిఫోర్ 1 డే బిఫోర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనమాట. అలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు స్టార్ట్ ఇక్కడ ఉంది చూడండి, స్టార్ట్ పోస్ట్ ఉంది కదా. సో ఎవరికైనా కానీ మన ఛానల్ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది, స్టార్ట్ అయ్యే పోస్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తే సో పోస్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ చూడండి పోస్ట్ అనమాట. సో ఇట్లా మీకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అనమాట. సో నా ఛానల్ వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ రైట్ చేయాలంటే సో ఇక్కడ రైట్ చేయొచ్చు, హాయ్ గైస్ కామెంట్ ప్లీజ్ అని చేయొచ్చు అనమాట. హాయ్ గైస్ కామెంట్ చేయండి, ఏదో ఒకటి మీరు కామెంట్లో రైట్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట, మీకు చూపిస్తాను. అండ్ 1 సెకండ్, ఇది ఒకటి ఉంది అనమాట. 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఏదన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇది చేసుకుంటే చూడండి గాయస్ ఇక్కడ అండ్ నేను చెప్పాను కదా 2 రకాలు అని చెప్పాను కదా. సో 2 రకాలు కూడా చేసుకోవచ్చు. అండ్ చూడండి సో ఇక్కడ మనకు ఏముంది చూడండి, ఆప్షనల్ ఉంది అనమాట. ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇట్లా చేస్తే ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి అనమాట. లేదు మనకు వద్దు అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు అట్లా అనమాట. సో దీన్ని మనం క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఏమైనా వెరైటీ చేసుకోవచ్చు అనమాట. వెరైటీ ఎప్పుడు వేసుకోవాలంటే గాయస్ ఇక్కడ ఇమేజ్ పెట్టిన తర్వాత వెరైటీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను అండ్ గ్యాలరీకి వెళ్ళిపోతుంది అనమాట. సింప్లీ మీకు ఇక్కడ చూపిస్తాను, ఏదో ఒక ఇమేజ్ పెట్టి మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఇది ఒకటి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ కొద్దిగా టైం వస్తుంది, అవునా వచ్చేసింది. అండ్ ఇంకోటి కావాలంటే ఇంకోటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదన్నా కానీ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, ఎలా చేయాలనేది చూపిస్తున్నా. ఇట్లా ఇది ఒకటి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇప్పుడు చూడండి మనం ఇక్కడ హాయ్ గైస్ కామెంట్ ప్లీజ్ మనం రైట్ చేసాము పైన. అండ్ చూడండి ఇక్కడ మనకు సో పిక్సెల్ ల్యాబ్ది ఒకటి లోగో పెట్టుకున్నాము అండ్ కింద యూట్యూబ్ది లోగో పెట్టుకున్నాము. సో ఇక్కడ మనం రైట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏది నచ్చుతుంది అని ఆడియన్స్ కూడా అడగచ్చు, అంటే కమ్యూనిటీ పోస్ట్ ద్వారా ఆడియన్స్కు అడగచ్చు, ఇందులో మీకు ఏది నచ్చుతుంది అని అడగచ్చు. ఇందులో మీకు ఏది నచ్చుతుంది ఇట్లా అడగచ్చు అనమాట. సో క్వశ్చన్ మార్క్ ఒకటి ఇచ్చేయాలా, ఇట్లా ఇచ్చేసి సో రెండిట్లో కూడా మీరు వెరైట్ చేయాలా. వెరైట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చండి. సో దీంట్లో వెరైట్ చేయండి, దీంట్లో వెరైట్ చేయండి. సో వెరైట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మనకి ఇక్కడ పోస్ట్ వస్తుంది కదా, ఇక్కడ పోస్ట్ ఉంది కదా, పోస్ట్ చేసేయాలన్నమాట. సింప్లీ పోస్ట్ చేసిన తర్వాత అండ్ ఆడియన్స్కి వెళ్ళిపోతుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. అండ్ ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసారో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛానల్ కూడా గ్రో అవుతుంది అనమాట. సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి తీసేస్తుంది చూడండి. అండ్ ఇక్కడ మనకు 2 రకాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇంకొకటి ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి సో ఇది ఒకటి ఉంది అనమాట, ఇది ఒకటి ఉంది. అంటే మన ఇమేజ్ కూడా సెండ్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు, అది కూడా డిఫరెంట్ మంచిగా ఉంటుంది. సో అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. 3 టైప్ ఆప్స్ ఉన్నాయన్నమాట. సో ఏది కూడా చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు చూడండి గాయస్. మన ఇమేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి సో ఇది ఒకటి అనమాట. సో మనం క్వశ్చన్స్ అడగచ్చు, ఆడియన్స్కి క్వశ్చన్స్ అడగచ్చు కదండి. ఆన్సర్ ఉంది,
మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్వశ్చన్ వేసేసి ఇక్కడ ఆన్సర్, సో రేటింగ్ ఇవ్వండి, ఓట్స్ ఇవ్వండి, ఆడియన్స్కి క్వశ్చన్స్ అడగచ్చు. అలా కూడా డిఫరెంట్ బాగుంటుంది. సో మనకు సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. కమ్యూనిటీ ఇలా చేయాలన్నమాట. సో మనం అక్కడ ఎనేబుల్ చేసుకున్న తర్వాత అక్కడ కమ్యూనిటీస్ ఆఫ్ అయిపోతుంది, అది కూడా చూపిస్తాను. సింపుల్ ఇవన్నీ మీకు చూపించాను కదా, సింపుల్ ఇవన్నీ తీసేస్తాను అనమాట. అండ్ మీకు చూపించాను అని అనుకుంటే సో ఇక్కడ తీసేస్తాను అనమాట. ఓకే, సో ఇదంతా తీసేస్తాను అండ్ డిస్కరెక్ట్ చేసేస్తాను. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను. సో ఇక్కడ కమ్యూనిటీ సెట్టింగ్స్ అయితే సో ఎనేబుల్ చేసుకున్నారు కదా, మొత్తం ఓవరాల్ అయిపోయింది కదా. సింప్లీ ఇప్పుడు అండ్ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. సో ఇక్కడ మనకు యువర్ కమ్యూనిటీస్ ఆఫ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇదేమన్నా ఇది ఆఫ్ కనిపిస్తుంది కదా. మనం ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం, జస్ట్ ఇట్లా రీఫ్రెష్ చేద్దాం. అక్కడ మనకి ఏం కనిపిస్తుందో మీకు చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ సింపుల్ ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ చూడండి నో పబ్లిషడ్ పోస్ట్ 8 కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏముంది, కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ ఉండే అనమాట. సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది, నో పబ్లిషడ్ పోస్ట్ 8 కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరు కూడా పోస్ట్ చేయలేదు అని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అట్లా మీరు ఎవరన్నా కానీ సో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అందులో జాయిన్ అయిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్ చేయొచ్చు. అంటే ఎట్లా జాయిన్ కావాలంటే సో ఇప్పుడు నా ఛానల్ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్కి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్ ఇస్తే మనకు సో ఇందాక చూపించాను కదా, కమ్యూనిటీ పోస్ట్ చేయాలి అని ఇట్లా వచ్చింది కదా. సో దాన్ని క్రియేట్ వచ్చింది కదా. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత కమ్యూనిటీ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా కమ్యూనిటీ ఎలా చేయాలనేది, సో పోస్ట్ ఎలా చేయాలి ఇమేజ్ అని. సో అట్లా మీరు చేసుకోవచ్చు. సో ఆడియన్స్కు ఎంగేజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. సో మీరు అలా చేసుకోండి. ఎవరైతే కామెంట్ చేశారని అడిగారో అండ్ కమ్యూనిటీ ఎలా చేయాలి, నేను కొత్తగా ఛానల్ పెట్టాను మీరు అడిగారు కదా, సింపుల్ ఇలా చేసుకోండి, ఇనేబుల్ చేసుకోండి. ఇనేబుల్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా పెరుగుతారు అండ్ మీ ఛానల్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అనమాట. ఎంగేజ్మెంట్ పెరుగుతుంది డిఫరెంట్ అండ్ ఓవరాల్ మీ ఛానల్ అయితే కంప్లీట్లీ గ్రో అవుతుంది. సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.